హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టెరా. ఈ అమరిల్లీస్ మొక్కలు నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ నేను బల్బులతోనే వస్తాయని అనుకునేదాన్ని. కానీ ఈ మధ్యనే అర్థమైందండి, ఇవి విత్తనాలతో కూడా వస్తాయేమో. ఇదిగో ఇలా విత్తనాలు వచ్చాయి అనిపించింది నాకు. అది కూడా ముద్దగా ఉన్న అమరిల్లీస్లో ఇలా విత్తనాలు కానీ ఇలా కాయ రావడం కానీ అది లేదు. కానీ ఒంటి రెక్క అమరిల్లీస్ ఉంది కదా, అందులో ఇలా కాయలాగా వచ్చి కొన్ని రోజులకి అది ఓపెన్ అయిపోయి ఇలాంటి ఇత్తనాలు వచ్చాయి. అయితే ఇత్తనాలతో కూడా వస్తాయేమో. ఇక మీదట నేను ఒక్కసారి నాటి చూసి విత్తనాలతో వస్తాయో లేదో కూడా మీకు చెప్తాను. మొక్క ఇన్ని రోజులైంది నా దగ్గరకు వచ్చి, దగ్గర దగ్గర 2 సంవత్సరాల నుండి అమరిల్లీస్ మొక్క ఉంటే ఇప్పుడు అర్థమైంది నాకు ఇందులో సీడ్స్ వస్తాయని. మరి ఈ సీడ్స్ ద్వారా మొక్క వస్తుందో రాదో ఈసారి వీడియోలో చెప్తాను నేను. ఇక ఈ మొక్క చూడండి ఎంత అందంగా ఉందో. ఇదైతే మా ఫ్రెండ్ ఊటీ నుంచి తీసుకొచ్చారు. ఆ బల్బ్స్ తెచ్చారండి నా దగ్గరికి. ఆ బల్బుని నాటితే ఎలా వస్తుందో నాకు తెలియదు, అప్పుడు ప్లాంటర్ రెడీగా లేదని ఒక థర్మాకోల్ బాక్స్లో వేసి ఉంచాను. చూడండి ఎంత చక్కగా పెరిగాయో. 2 బల్బులే చాలా కాస్ట్ ఉంటాయట ఇవి. మీరు ఎక్కడ పెంచినా పెరుగుతాయమ్మా, మంచి ఫ్లవర్స్ వస్తాయని వాళ్ళు పిక్చర్స్ చూపించి ఈ బల్బులు అమ్మారట. సో తను నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఇవి. పువ్వులు లేకుండానే ఈ మొక్క ఇంత అందంగా ఉంది, పువ్వులు వస్తే మరి ఇంకెంత అందంగా ఉంటుందో. ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినందుకు మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక మన తోటలోకి ముద్ద మందారాలు వచ్చాయండి. ఇవి మొన్న వర్షాకాలంలో కొమ్మలు నాటితే ఆ కొమ్మల ద్వారా వచ్చిన ముద్ద మందారాలు. చూడండి రోజుకు 3-4 పువ్వులు పూస్తున్నాయి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి.